SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. కృషి విజ్ఞాన కేంద్రం సామాజిక విభాగపు సేవలు సద్వినియోగం చేసుకోండి. సామాజిక విభాగం సేవలు మానవుని జీవన విధానాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. సామాజిక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి. వైఎస్ఆర్ కడప జిల్లా ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సామాజిక విభాగం ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన వ్యవసాయ ఉత్పత్తులతో వివిధ రకాలైన ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి యొక్క జీవన విధానానికి సాంకేతిక నైపుణ్యతను పెంపొందించి ఫుడ్ ప్రోడక్ట్స్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తున్నామని తెలియజేశారు. శిక్షణా కాలంలో వారికి కావలసిన భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, సహజ సిద్ధమైన వ్యవసాయం ఉత్పత్తులతో తయారైన ప్రోడక్ట్ తినడం వలన వివిధ రకాలైన వ్యాధులు కూడా నయమవుతాయని, అలాగే ప్రజలు వ్యాధిన బారిన పడకుండా ఉంటారని తెలిపారు. దాంపత్య జీవితాలలో వచ్చే సమస్యలపైన కూడా ప్రజలకు తగు సలహాలు సూచనలు ఇచ్చి వారి సమస్యలను పరిష్కారమయ్యే దిశగా చూస్తున్నామని తెలిపారు. కావున ప్రజలందరూ కృషి విజ్ఞాన కేంద్రం సామాజిక విభాగం సేవలను సద్వినియోగం చేసుకొని వారి యొక్క జీవన విధానాన్ని ప్రగతి పదంలో సాగే విధంగా చేసుకోవాలని కోరారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే అన్న, నా పేరు ప్రశాంతి. ఓకే మేడం. ఇక్కడ కేవీకేలో మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం వెళ్తే మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు, ఎంతమంది జీవన శైలి మార్పులు వచ్చినాయి, ఎంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగారు అనేది మీ ప్రశ్న. అవును మేడం. మొదటిగా వస్తే ట్రైనింగ్స్ అనేవి టెక్నికల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్స్ సపరేట్గా ఉంటాయి. దానికి సంబంధించి ఒక్కొక్క స్కీమ్ కింద ట్రైనింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకుంటే ఒక ట్రైనింగ్ అంటే ఆర్యా అనేది ఒక స్కీమ్ ఉంది, అది అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్ అనేది. అది ఒక ట్రైనింగ్లో 30 మెంబర్స్కి ఇస్తాము. సో అట్లా తీసుకుంటే సంవత్సరానికి మాకు మినిమం 2 ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే SC/ST స్కీమ్ కింద ఉంటాయి. సో ఇట్లా తీసుకుంటే సంవత్సరానికి కనీసం అంటే మేము ఒక 60 నుంచి 100 మందికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు కేవీకే నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలన్న టెక్నికల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఆర్యా కింద తీసుకుంటే దాదాపుగా ఒక 10 to 13 యూనిట్స్ 13 యూనిట్లు ఇచ్చినట్లు మాకు నమోదులో ఉండేది. దీంట్లో 6 మంది ఖచ్చితంగా సస్టైన్ అయ్యి చేసుకుంటున్నారు. 6 మంది గ్రూపులు, అది కూడా ఇండివిజువల్ కాదు, గ్రూప్స్ కింద ఇచ్చిండాము. సో దీనికి సంబంధించి మేము టెక్నికల్ ప్రోగ్రామ్ పరంగా చూసుకుంటే మాకు టెక్నికల్ ప్రోగ్రాంలో మళ్ళీ విలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. విలేజ్లో వెళ్ళినప్పుడు అంటే అడాప్టెడ్ విలేజెస్ కావచ్చు, ఇంట్రెస్ట్ బేస్ మీద వచ్చిన గ్రూప్స్ కావచ్చు, వాళ్ళకి మేము వెళ్ళి ఇన్-పర్సన్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ విలేజ్లోనే వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ ఊర్లోనే వాళ్ళు ఏదైనా సమాజంలో వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, వాళ్ళ ఆర్థిక రీత్యా కావచ్చు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత వస్తే మీరు అడిగినట్లుగా ఎంతమంది సస్టైన్ అయ్యి ఉన్నారు అని అడిగారు, ఎంతమంది ఉన్నారు చేసుకుంటున్నారు అన్నారు కదా. దాంట్లో ఇప్పటికి ఎఫ్పిసిలు మీరు పెండ్లిమర్రి ఎఫ్పిసి కావచ్చు, సీకేదిన్న ఎఫ్పిసి కావచ్చు, వల్లూరు ఎఫ్పిసి కావచ్చు, అలాగే కాజీపేటకు సంబంధించినవి ఇట్లా కొన్ని ఎఫ్పిసిస్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ యూనిట్స్ అనేవి ఇచ్చి ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇవి కాకుండా అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కింద తీసుకుంటే మనము నిరుద్యోగ అభివృద్ధి కోసము చేసే ట్రైనింగ్స్ ఉంటాయి. అవి కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, వొకేషనల్ ట్రైనింగ్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కావచ్చు. మీకు దానికి సంబంధించి ఇప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్స్ అన్ని చూశారు. సో వాటన్నిటిలో ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి ఆల్రెడీ అబ్బాయి కాదు, దివ్య మహేష్ అనే ఒక లేడీ తన ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంది. అలాగే తీసుకుంటే మనకి లోకల్గా రైతు మార్కెట్లో తీసుకుంటే ఆల్రెడీ 2 స్టాల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇంకా తీసుకుంటే మనము శాటిలైట్ సిటీలో ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. అట్లా చాలా చోట్ల మ్యాక్సిమమ్ మేము ఇవ్వగలిగినంత సపోర్ట్ మేము ఇస్తూనే వస్తున్నాము. వాళ్ళ జీవన శైలిలో మార్పు ఏమొచ్చింది అనే దానికి మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఏమి తినాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ ఆర్థికంగా వాళ్ళు కనీసం అంటే నెలకి వాళ్ళ అవసరం మేరకు వాళ్ళు సంపాదించుకున్నారు అంటే మినిమం 10 to 15,000 అయితే సంపాదించుకోగలిగే శక్తి అయితే వాళ్ళకి ఉంది. సో ఇవి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంకా ఏం అడగాలనుకుంటున్నారు? ఇంకా మీరు
కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలపై కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నది కదా మేడం. మీరు ఎంతమందికి మీరు ఆ సమస్యల పరిష్కారం చేయగలిగారు మీ సలహాలతో? అన్న, మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకూడదు, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది బయటికి చెప్పేది కాదు, అది చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టాలి. నాకు తోచిన మేరకు యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఏ కౌన్సిలర్, వాళ్ళకి ఇండివిజువల్ గా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, బిడ్డల్ని ఎలా పెంచాలి, ఏదన్నా సమస్య వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే పిల్లల సమస్యలు ఉంటాయి, చదువుకోరు, కాన్సన్ట్రేషన్ ఉండదు, దానికి ఎందుకు, ఆ స్థితికి ఎందుకు వచ్చారు పిల్లలు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటే మనకి మొబైల్ అడిక్షన్ ఉంది. మొబైల్ అడిక్షన్ మాకు ఆల్రెడీ ఎంఎస్సీలో పీజీ స్టూడెంట్ ఒక పాప ఆల్రెడీ మొబైల్ అడిక్షన్ మీద రీసెర్చ్ చేసిండది. అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని పేరెంట్స్కి చెప్తూ మొబైల్ అడిక్షన్ ఎలా వాళ్ళని బయట ఎలా తీసుకురావాలి, అలాగే యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అకాడమిక్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, అంటే చదువుకోవడంలో వెనకబడి ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి, ఇవి ఏంటంటే ఇండివిజువల్ కేసు వాళ్ళని హ్యాండిల్ చేస్తాం. ఇంకా తర్వాత ఇంకా కపుల్ దగ్గరికి భార్య భర్త వచ్చేసరికి ఇప్పుడు మనకు తెలిసింది చాలా మటుకు మనకి ఏం తెలుసు, దాదాపుగా అన్ని ఫ్యామిలీస్ డైవర్స్ దిక్కు మొగ్గు చూపుతున్నారు. దానికి రీజన్స్ ఏంటి? కౌన్సిలింగ్ అనేది వాళ్ళ దగ్గర, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మనము చెప్పగలిగింది వాళ్ళతోనే సమాధానం చెప్పించుకోవడం.